అంటే దేశం మొత్తం మీద ఈ మహిళా ఉద్యమాలలో మీకు మనసుకు దగ్గరగా వచ్చినటువంటి స్నేహితులు ఎవరు? చాలా మంది. మీ కమలా బాసిన్ ఉండేది ఢిల్లీలో, ఆమె చనిపోయింది. దుఃఖపడ్డాను, వదిలేశాను. దీని తర్వాత రితుమేనని ఉండేది. మళ్ళీ జాగోరిలో పనిచేసిన వాళ్ళు చాలామంది, కల్పన విశ్వనాథన్ ఒక ఆమె ఉండేది. అంతే, ఎక్కడికి పోయినా నాకు కొంచెం నన్ను ఇష్టపడి నేను ఇష్టపడే వాళ్ళు దొరికేవాళ్ళు. మహారాష్ట్రలో వస్తే నందిత ఇద్దరు, నందిత షా, నందిత గాంధీ ఉండేది. ఇంకో తమిళనాడులో ఐ ఆల్సో వర్క్ ఫర్ సమ్ టైమ్ ఒక ఆర్గనైజేషన్కి తమిళనాడులో. సో అట్లా చాలా మందిని కాంటాక్ట్ చేశాను. కేరళలో ఏలియమ్మ కానీ, శారదమణి కానీ, ఇంకోరు కానీ. అంటే కొన్నిసార్లు మన పుస్తకాలు రావడం వల్ల, కొన్నిసార్లు పని వల్ల కలవడంతో ఒక స్నేహం ఏర్పడిపోతుంది. ఒరిస్సా దిస్ బిగ్ గ్రూప్ దట్ జస్ట్ లవ్స్ మీ. బెంగాల్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఉన్నారు. అంటే మన పని క్రమంలో స్నేహాలు పెరుగుతాయి కదా. సో ఐఎమ్ గ్లాడ్ ఐ హ్యావ్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ జస్ట్ హియర్. అవును అవును. వసంత్, ఇప్పుడు మీరు అంటే 2 పుస్తకాలు రాయాలనుకుంటున్నాను అని చెప్పారు. అంటే దేని మీద రాయాలనుకుంటున్నారు? మీ మీ ఆలోచనలు ఇట్లా? సరిగా ప్రాబ్లం ఏమంటే, ఒక రైటర్ అయిపోతే నావెలిస్ట్ ఒక్క నావెల్ రాసినా, ఏదన్నా కథలు రాసినా అదొక పిచ్చిలాగా తిరుగుతుంటుంది. ఎవరిదన్నా ఏదన్నా చదివితే మళ్ళీ ఎందుకు ఇది, మనకెంత కష్టం, ఇది రాయవచ్చు కదా అనిపిస్తుంది. అంటే నేను అనుకున్నది రెండు. నా లైఫ్ హెస్ బీన్ క్వైట్ ఇంట్రెస్టింగ్. చాలామందిని కలిసాను. అంటే ఐ డోంట్ వాంట్ టు డూ ఎ హిస్టారికల్ నావెల్, బట్ జస్ట్ పర్సనలీ ఐ థింక్ చాలా ఒక విచిత్రమైన జీవితం నాది. దాని గురించి రాసి చూడాలా, అది ఎట్లా కుదురుతుందో ఒకటి. రెండోది ఏమంటే, నేను బస్తీలో హాస్పిటల్ ఉన్నప్పుడు మొత్తం అడ్డగుట్ట బస్తీలో పనిచేస్తాను. అంతకుముందే కూడా మా అమ్మకు అలవాటు ఏమంటే, అడ్డగుట్ట బస్తీ వాళ్ళందరూ నిలబడి ఆమెతో మాట్లాడేది, ఆమె పిలిచేమన్న పనులు చేసుకునేది, వాళ్ళ కథలన్నీ వినేది. విత్ ద క్లోజ్నెస్ విత్ ది విమెన్ ఇన్ ద బస్తీ, విత్ వర్కింగ్ విమెన్ ఇన్ ద బస్తీ చాలా ఉండేది. హాస్పిటల్కు ఉండేది. వాళ్ళ కథలన్నీ చూస్తుంటాను. ప్రతి వాళ్ళది ఒక విచిత్రమైన కథ ఉంది. ఇప్పటికీ 2-3 రాశాను. నేను అనుకున్నాను, ఎందుకు ఒక కలెక్షన్ ఆఫ్ స్టోరీస్. అంటే ఇంత పెద్ద బస్తీ ఉంది, ఇట్స్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బస్తీస్ ఇన్ ఏషియా. ఇంతమంది ఉన్నారు. అదే ఆడవాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత కొట్టుకొని పైకి వస్తున్నారు, పిల్లలు. ఒక్కొక్కరు నాకు తెలిసిన వాళ్ళని తీసి వాళ్ళ కథలు రాస్తే బాగుంటుంది కదా. షార్ట్ స్టోరీస్, లైక్ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ రాయాలనుకున్నాను. ఇంకోటి, నా జీవితమే కూడా ఇట్స్ బీన్ అ స్ట్రేంజ్ లైఫ్. అది ఒకటి రాశాను. టేకెన్ ఎట్ ద ఫ్లడ్ ఒకటి. బట్ దెర్ ఆర్ మెనీ అదర్ ఆస్పెక్ట్స్ టు మై లైఫ్ దట్ ఐ కుడ్ టాక్ అబౌట్. సో దాన్ని విప్పి చెప్తే చదువుతారు ఎవరన్నా, కానీ చదవకపోతే రాయడం ఒక భాగ్యం. మీరు మీరు రాయటం ముఖ్యం, తర్వాత చదివే వాళ్ళు వస్తారు, తప్పనిసరిగా ఉంటారు కదా. అంటే రాసేటప్పుడు చదువుతారని రాయం కదా, రాయాలి అని రాస్తాం. అది ఏదో ఒకటి కక్కాలి అని రాస్తాం. కానీ బస్తీతో అయితే నాకు కొంచెం అది చాలా కథ. ఇప్పటికి ఒక 3 రాశాను. ఇంకా కొన్ని రాస్తే, అంటే వాళ్ళ ఆశలు, వాళ్ళ నిరాశలు, వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు ఇట్లా బతికి ఎట్లా వస్తుంటారు, వాటి గురించి ఒక్కొక్క ఫ్యామిలీని తీసుకొని రాస్తే బాగుంటుంది అనుకున్నాను. ఒక 2-3 రాశాను. ఇంకొకటి రాస్తే చాలా వాల్యుబుల్ అవుతుంది వసంత్. మీరు తొందరగా రాయాలి. చాలా రాశాను. ఒక 3 వాల్యూ ఉంటుంది, కానీ నాకు ఎనర్జీ కూడా ఉండాలి కదా. కానీ మీకు ఉంటుంది ఎనర్జీ, తప్పనిసరిగా రావాలి. మేము ఎదురు చూస్తూ ఉంటాం ఈ పుస్తకాల కోసం.